Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sankara. నిన్న గౌరవనీయ సుప్రీంకోర్టు వారు ఒక సందేహాన్ని వెలిబుచ్చుతూ దాన్ని క్లారిఫై చేయడానికి ప్రయత్నం చేస్తారు. ప్రస్తుతం అయితే డౌట్ వచ్చింది, ఇలాంటివే లీగల్గా రావాలి కూడా. ఏమిటిది అని తెలిసే ముందు ఇది SC/ST ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ 1989కి సంబంధించినటువంటి వ్యవహారం. కేసుల పేరు రాజీవ్ మల్హోత్రా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, represented by Ministry of Law and Justice, WP number 103/2019, and this is posted after 6 weeks, not now. వచ్చిన డౌట్ ఏంటంటే యాక్చువల్గా దీంట్లో సెక్షన్ 3 క్లాజ్ 2 సబ్ క్లాజ్ I ప్రకారము ఎవరన్నా నాన్ SC/ST వ్యక్తి షెడ్యూల్ కులానికి సంబంధించిన వ్యక్తి మీద ఫాల్స్ ఎవిడెన్స్ ఫ్యాబ్రికేట్ చేసి కానీ, ఇంప్లికేట్ చేసి కానీ, ఫాల్స్ ఎవిడెన్స్ ఇచ్చి కానీ అతని యొక్క డెత్ సెంటెన్స్కి ఎగ్జిక్యూషన్ కారణమైతే, ఒక వ్యక్తిని SC/ST కులానికి చెందిన వ్యక్తిని అన్యాయంగా కేసులో ఇరికిచ్చి వాడి శిక్ష పడేటట్టు చేస్తే, ఎవరతను నాన్ SC/ST అతనికి డెత్ సెంటెన్స్ ఎగ్జిక్యూషనే, అతనికి ఖచ్చితంగా డెత్ సెంటెన్స్ ఇవ్వాలి అనేటువంటిది సెక్షన్ 3 క్లాజ్ 2 సబ్ క్లాజ్ I ఆఫ్ SC/ST యాక్ట్ 1918 యొక్క ఉద్దేశం. యాక్ట్లో అలా ఉంది. ఈ విషయాన్ని ఈ కేసులో రాజీవ్ మల్హోత్రా కేసులో జస్టిస్ సూర్యకాంత్ మరియు KV విశ్వనాథన్ గారు వింటూ సడన్లీ దే ఆస్క్డ్ ది అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా, ఏమండి మీరు SC/ST అతని మీద ఎవడన్నా ఫ్యాబ్రికేట్ చేస్తే, నాన్ SC/ST అయితే ఓకే అతనికి పనిష్మెంట్ అంటున్నారు, SC/ST మీద ఆ వ్యక్తే చేస్తే నాట్ పనిష్మెంట్ అంటున్నారు. ఏమిటిది? ఈజ్ ఇట్ నాట్ డిస్క్రిమినేషన్? దీనికి కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ఏమిటి అనేటువంటి ప్రశ్న ఇచ్చారు. ఈ యాక్ట్ 89లో వచ్చింది. 90 ఆ ప్రాంతంలో కూడా దీని మీద చాలా సీరియస్గా వర్కౌట్ చేసాం. మేమంతా పోలీసు అధికారులుగా పనిచేసాం కాబట్టి దాని మీద ఆటోమేటిక్గా వీ గాట్ ఎ డౌట్. ఆ డౌట్ని మా వాళ్ళు క్లారిఫై చేసింది అంటే ఆ కాలంలో మా సీనియర్ ఆఫీసర్స్. ఈ యొక్క యాక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈ SC/ST మీద జరిగే అట్రాసిటీని నిరోధించటానికి. వాళ్ళు అట్రాసిటీస్ చేసుకోరు, వాళ్ళు చేసేదాన్ని అట్రాసిటీస్ అనరు. బయట వాళ్ళు చేసేదానికే, అంటే బయట వాళ్ళ యొక్క దోపిడీ నుంచి రక్షించటానికే. కాబట్టి ఎవరైనా నాన్ SC/ST వీళ్ళని కావాలని ఇరికిస్తే దీని మీద పనిష్మెంట్. దీనికి ఇంకొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే ప్రాక్టికాలిటీ మీకు తెలియాలి కాబట్టి. ఈ SC/ST కేసుల్లో మొదలుపెట్టింది ఎవరో తెలుసా అండి? చాలామంది. ఇవన్నీ మేము కథలు చెప్తూ ఉంటాం, ఇది SC/STలకు వాళ్ళకి హక్కులు కావాలి అని. కానీ గ్రామాల్లోకి పోతే ఈ పెద్దవాళ్ళు ఉంటారే, రైతులు, నాన్ SCs, వీళ్ళంతా తమ యొక్క ఔన్నత్యం చాటుకోవడానికి ఒక SC అతని ద్వారా కేసు పెట్టిస్తారు ఆపోజిట్ గ్రూప్ మీద. ఆ సైడ్ వాళ్ళు SC ద్వారా వీళ్ళ మీద కేసు పెట్టిస్తారు. అల్టిమేట్గా ఏమైంది? SCల్ని వాడుకుంటారు. కొద్ది రోజుల తర్వాత SCs వాళ్ళకి మేకులాగా తయారవుతారు. అది వేరే సంగతి. ఎక్కువగా SCsని పావుల్లాగా వాడుకునేవారు. ఇప్పుడు పరిస్థితి మారింది, చదువుకున్నంత 90ల సంగతి నేను చెప్పేది. సో ఉద్దేశం అయితే అదేం చెప్పారు అంటే, నాన్ SC/ST ఎవడన్నా సరే వాళ్ళ జోలికి వస్తే వాళ్ళ తాట తీస్తాం, అది మెయిన్. ఇక్కడ సుప్రీంకోర్టు వారు మరి వాళ్ళు ఏదన్నా చేస్తే, SC/ST మనిషే చేస్తే చేయకూడదని ఎక్కడుంది? మనిషి అన్నాక మనిషే కదా. ఇప్పుడు జడ్జీలంతా దేవుళ్ళేనా? జడ్జిలో తప్పుడు వాళ్ళు ఉండరా? మ్యాజిస్ట్రేట్ అంతా, లాయర్లంతా మంచివాళ్ళేనా? లా చదువుకున్న వాళ్ళంతా గొప్పవాళ్ళ? ఏమైనా పని. కాబట్టి వాళ్ళు కూడా ఉండొచ్చు. మరి వాళ్ళ పరిస్థితి ఏమిటి? వై దిస్ డిస్క్రిమినేషన్ అని అటార్నీ జనరల్ గారిని క్వశ్చన్ అడిగారు. సపోజ్ false evidence is given by SC/ST man against another SC/ST man.
అండ్ ఇట్ కాన్జెస్ ది అదర్ పర్సన్ ఫర్ ఎగ్జిక్యూషన్. దెన్ వీడికి కూడా ఎందుకు డెత్ పెనాల్టీ ఇవ్వకూడదు అనేటువంటి క్వశ్చన్ సుప్రీంకోర్టు వారు వేశారు. సో అటార్నీ జనరల్ వెంకటరమణి గారి మీద ఆయన చెప్పాడు, అయ్యా ఇప్పుడు నేను మాట్లాడుతుంది సహజంగా డెత్ పెనాల్టీ అనుకోండి, ఇట్ నీడ్స్ సో మచ్ ఆఫ్ స్క్రూటినీ, హై లెవెల్ ఆఫ్ స్క్రూటినీ, ఎంతగానో ఊరిన ఎవరుగా. అండ్ ఐఎమ్ నాట్ గివింగ్ టు టాక్ అబౌట్ ద సో కాల్డ్ మెరిట్స్ ఆఫ్ ద మ్యాటర్. దెన్ ప్లీజ్ గివ్ మీ సమ్ టైమ్, ఐ విల్ డిస్కస్ విత్ ది ఫ్రేమర్స్ విత్ ఆ కేసు చేసినటువంటి వాళ్ళ యొక్క లెజిస్లేటర్స్ లేక ఎంపీస్ యొక్క అభిప్రాయం తీసుకొని మీకు చెప్తానని చెప్పాను. చెప్పిన తర్వాత సో సుప్రీంకోర్టు సైడ్ ఈ కేసు కాబట్టి వచ్చిందండి. ఇలాగా ఎన్ని కేసులు జరిగినాయో, జరిగిన కేసులు మా దాకా రావాలి. ఆల్ కేసెస్ నీడ్ నాట్ రీచ్ ద సుప్రీం కోర్ట్. కొన్ని సందర్భాలు జరగవచ్చుగా, ఇలా ఏమైనా జరిగినా ఇవన్నీ ప్లీజ్ ప్రిపేర్ ఎ రిపోర్ట్. ఎందుకంటే ఆల్ కేసెస్ ఆఫ్ డెత్ పెనాల్టీ నీడ్ నాట్ రీచ్ ద సుప్రీం కోర్ట్. సో ప్లీజ్ సజెస్ట్ ది పార్లమెంట్ టు మేక్ అన్ అమెండ్మెంట్. ఎవరైనా ఒకటే, ఇట్ ఈస్ అగెన్స్ట్ టు ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆర్టికల్ 14 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. అదనమాట అంటూ ఒక మంచి కేసు లాంటి స్వామి శ్రద్ధానంద కేసు కర్ణాటక స్టేట్లో జరిగింది. స్వామి శ్రద్ధానంద అలియాస్ మురళీ మనోహర్ జోషి, మనోహర్ జోషి కాదులేండి, మురళీ మనోహర్, ఆ తర్వాత జానద్ పేరు గుర్తురావట్లా, వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక 2008. దీంట్లో ముస్లిమ్స్ ఆమెని రాజు దివాన్ గారి యొక్క ఇది చేసి వాడు పొలం లాక్కుని చాలా గందరగోళం చేశాడు స్వామీజీ. దానిలో లైఫ్ సెంటెన్స్ అంటే ఏంటి దాని మీద డిస్కస్ చేశారు, ఎగ్జిక్యూషన్ అన్నెసరిగా చేయకూడదని. సో ఆ కేసు కూడా ఉటంకించారు. కాబట్టి రీజనబుల్ డౌట్, దెర్ షుడ్ బి రీజనబుల్ క్లారిఫికేషన్. ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ స్టాట్యూట్స్లో మీకు చెప్తాము, అదేంటనేది సుప్రీంకోర్టు డిసైడ్ చేసినాక ఇంకోసారి చెప్తాం. అప్పటి వరకు ఐ విల్ స్టే బ్యాక్. థ్యాంక్ యూ వెరీ మచ్.